రావడం ఈ సంవత్సరం మంచి కామెడీ, మంచి పంచులు, మంచి ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా కూడా ఉంటుంది. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా కూడా ఉంటుంది. 10 ఏళ్ళ క్రితం వచ్చాడు 2.0 అని, ఈయన ఇప్పుడు కొత్తగా వస్తున్నాడు 2.0 అని. ఈయన పేరు చిట్టి, ఈయన పేరు చిట్రెడ్డి. ఇంకోసారి ఈయన పేరు చిట్టి, ఈయన పేరు చిట్రెడ్డి. బాగా వేసేసాడు. ఈయన పేరు సినిమాలో చిట్టి, ఈయన చిట్రెడ్డి. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఏలుతుంది అని కూడా ఈ సందర్భంగా చెప్తాను. మరో 30 సంవత్సరాలు ఏళ్తామని కూడా ఈ సందర్భంగా కూడా మరి గట్టిగా కూడా చెప్తాను. కాబట్టి ఎవ్వరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త వెంటికి కూడా పీకలేడు అని చెప్పి కూడా ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న కార్యకర్త వెంటికి కూడా పీకలేడు అని చెప్పి కూడా సందర్భంగా అర్థం పద్ధతులు మాట్లాడతావు నువ్వు. రాష్ట్రంలో సంచలనమైన వార్త. వీళ్ళందరూ ట్రైన్ యాక్సిడెంట్ లో పోతారా స్వామి? వైసీపీ నెంబర్ 2 విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఏమిటండి మీరు మాట్లాడేది? ఇంకోటి కూడా వచ్చింది, విశాఖ మాజీ ఎంపీ ఆయన కూడా రాజీనామా చేసి 2 రోజుల్లో బీజేపీలో చేరబోతున్నట్లు మరొక సమాచారం. నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా? రేపు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయబోతున్నట్టు తెలుస్తోంది. అన్నకి ఎవరు హెల్ప్ ఉన్నా ఎవరు హెల్ప్ లేకపోయినా సీమరాజా అనేవాడు ఖచ్చితంగా అన్నను ముఖ్యమంత్రి చేసే వరకు కూడా సీమరాజా యొక్క పోరాటం ఇట్లే కొనసాగుతుంది. లండన్ నుంచి ఎప్పుడు వస్తారు? 31 వస్తారు అంటున్నారు. వచ్చిన తర్వాత మరి ఏంటనేది ఆయన ముందు లండన్ ఎందుకు ఆడే ఉంటే పోయింది. ఇంకోసారి ఆయన ముందు లండన్ ఎందుకు ఆడే ఉంటే పోయింది. దాని తర్వాత జనవరి ఫిబ్రవరి నుంచి నా ప్రోగ్రాములు కూడా స్టార్ట్ అవుతాయి. నేను కూడా జిల్లాలకు వస్తాను. వీళ్ళందరూ వెళ్ళిపోతే ఆయన ఇచ్చాడు, ఏం చేస్తాడు పాపం. ఇప్పుడు ఎవరు ఉంటే కదా ఇక్కడ ఎన్ని 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 దారుణాలు సార్. మరి ఈ రోజు అన్నను నడివేట్లో ముంచిపోతారే. 11 మంది ఉన్నారు. 11 మందిలో ఈ 11 మంది కూడా ఎవరు ఉంటాడు ఎవరు పోతాడు ఆఖరికి అర్థం కావడం. పెద్ద నేనైతే చేయగలిగింది ఏమీ లేదు. చిన్న కర్మ వారణ భగింపక ఏరికైనా తప్పదన్నా. ప్రజలు 11 ఇచ్చిన తర్వాతే ఇంకా కోలుకోలేని పరిస్థితి. ఇంకా ఇప్పుడు మొత్తం ఉన్న 11 మంది వెళ్ళిపోయే పరిస్థితి ఉంటే 10 మంది వెళ్ళిపోతారులేండి. జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు కదా. ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి అన్నమాట వీడికి ఏమంటారంటే వీడి లైఫ్ అంతా ప్రాబ్లమ్సే చెప్పాలంటే. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. భారతీయ జనతా పార్టీ వైపు ప్రయాణం చెయ్యాలి అనేటువంటి ఉద్దేశంతో లక్ష్యంతో ఆయన అడుగులు వేశారా? లాగేసుకున్నారు కదరా, నాశనం అయిపోతారు. ఎవడను నా పెట్టి పెట్టుకున్నావు? నీ పొజిషన్ నా పొజిషన్కి వచ్చింది నన్ను అన్నా. లేకపోతే రిజిస్టర్ మ్యారేజ్. మా ఇద్దరికి మానసికంగా ఎప్పుడో పెళ్ళైపోయింది. ఫ్లాష్ బ్యాక్. కనెక్ట్ అయ్యాను. మీతో కనెక్ట్ అయ్యారు. శారీరకం కలిసి పెళ్లి చేసుకుంటేనే కలిసి ఉంటారంటే ఏ పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు కూడా విడిపోరు కదా. నిన్ను డైవోర్స్ లో ఎందుకు ఉంటాయి, ఇన్ని కోట్లు ఎందుకు ఉంటాయి? అందరూ మమ్మల్ని వైఫ్ అండ్ హస్బెండ్ గానే స్వీకరిస్తున్నారు. మేము వైఫ్ అండ్ హస్బెండ్ గానే ఉన్నాం. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. మొన్న మధ్యన ఇప్పుడు చూసాను ఏదో ఇంటర్వ్యూలో పిల్లల్ని కూడా వారసుని కూడా తెస్తాను అనేసి. మా కార్యకర్తలు కూడా ఉంది. వచ్చిన వాళ్ళందరూ అమ్మ మాకు జూనియర్ వాడు కావాలని అడుగుతున్నారు. ఏం చదవటం సార్?
సో ఖచ్చితంగా మేము అది కూడా ప్లాన్ చేసి జూనియర్ దువ్వాడిని ప్లాన్ చేసుకుంటాం. జూనియర్ దువ్వాడ, ఎంత మందిని రా మెంట్లో చేస్తున్నావు నువ్వు. జూనియర్ మాధురి కదా? లేదు లేదు, నాకు దువ్వాడ ఇష్టం, మాధురిగా ఇష్టం లేదు, జూనియర్ దువ్వాడగానే ఇష్టం. కొట్టుకోండి ఇద్దరు కూర్చో జుప్పు ఇష్టం మీకు? అతను కూడా అంతే, జూనియర్ దువ్వాడే కావాలి. దువ్వాడేనా మీకు కూడా? మొహం పగిలిపోద్ది. ప్రపంచంలో ఇంటి ముందు ఎవరైనా పేడతోనే కళ్ళేపు చల్లుతారు, పెంటతో కాదు. ఈ సీరియట్ ఏం మాట్లాడుతుందో విందాం. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. ఇప్పుడే రవిచంద్రారెడ్డి గారు వైఎస్ఆర్సీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ రాజీనామా చూశాను. ఎందుకు అడుగుతుంటానిక? ఎందుకు చేశారు, అసలు మీ ప్రాబ్లమ్స్ ఏంటి, ఎందుకు అలా జరిగింది? ఈవిడ ఎలా మాట్లాడుతుందంటే ప్రజలారా, గాంధీ గారు, నెహ్రూ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, పొట్టి శ్రీరాములు గారు ఈవిడ కూడా ఏదో ఒక ఇంట్లో కెమెరా పెట్టుకొని ఈవిడ కూడా స్వాతంత్ర ఉద్యమంలో ఉన్నట్టు, ఈవిడెవరో మొత్తం అంతా నిర్బంధించినట్టు, ఈవిడ గలాన్ని తొక్కేసినట్టు, ఈవిడెవరో నొక్కేసినట్టు, ఈవిడెవరో నొక్కేసినట్టు అదేంట్రా పుసుకునంత మాడలేసో. ఇలా కొంచెం ఓపికతో ఉండండి, అన్నకి హెల్ప్ గా ఉండండి. అన్నకి ఎవరు హెల్ప్ ఉన్నా ఎవరు హెల్ప్ లేకపోయినా సీమరాజు అనేవాడు ఖచ్చితంగా అన్నను ముఖ్యమంత్రిని చేసే వరకు కూడా సీమరాజు యొక్క పోరాటం ఇట్లే కొనసాగుతుంది. మా అందరికి ఏ గుర్తింపు లేకపోయినా కానీ మేము వెనకాలండి ఉడతా సాయంగా చేయాల్సిందంతా చేస్తున్నాం. కానీ ఇది ఉడతా భక్తి సాయం చేసిందంట శ్రీరెడ్డి. ఇది ఉడతా భక్తి సాయం చేయలేదు, బూతులతో వ్యవసాయం చేసింది. ముందుగా శ్రీరెడ్డికి నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఈవిడ చేయాల్సిందంతా చేసిందంట. 11 రావడానికి మూర్తి కూడా ఎంతో కొంత ఒక ఏలు పెట్టింది. అది వెనకాల వచ్చేవాడు తెలుస్తుంది కానీ బండి నడిపేవాడు తెలియదు కదా. ఈవిడంట చాలా చేయాల్సినంత ఉడతా భక్తి సాయం అంతా చేసిందంట. నీ ముద్ద పగిలిపోయే రోజు చాలా దగ్గరలో ఉంది, చూస్తా ఉండు. నీలాగే పిచ్చవాగుడు వాగి పట్టాభి ఒకసారి పగలు కొట్టించుకుని వచ్చాడు. ఈ రవిచంద్రారెడ్డి అఫీషియల్ స్పోక్స్ పర్సన్ రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చాడు కదా, ఈ పోస్ట్ ఖాళీగా ఉంది ఇప్పుడు. అంటే ఒరే ఆ సీరియట్ని పిలిపించండి రా, పాపం అన్యాయంగా వెళ్ళిపోయింది, అనవసరంగా మన కోసం పోరాడేటువంటి ఒక యోధురాలు. వైఎస్ఆర్సీపీలో ఉండేటువంటి అందరూ వెళ్ళిపోతున్నారు, దయచేసి వెళ్ళొద్దు, మీరు ఆగండి, నేను చేయాల్సింది నేను చేశాను. ఎక్కడ చూసినా రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డని, చంద్రబాబు, ఇవన్నీ మాకు కబుర్లు ఎందుకు గానీ ఆడ ఏకలన్నీ మేము లెక్క పెట్టాల్సిన అవసరం. శ్రీరెడ్డికి ఒకే ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకో. శిలలపై శిల్పాలు చెక్కినారు అంటే అది రామ్. ఈసారికి టీడీపీ ప్రభుత్వం చెక్కపోయే శిల్పం నువ్వే, నిన్ను ఎంచక్క చెక్కుతారు. ఎన్ని 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 దారుణాలు సార్. ఈ రోజు సీమరాజా గారు మీ పార్టీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆయన అధికారంలో లేకపోయినా కూడా పోరాడుతున్నాడు. లేకపోయినా సీమరాజు అనేవాడు ఖచ్చితంగా అన్నను ముఖ్యమంత్రిని చేసే వరకు కూడా సీమరాజు యొక్క పోరాటం ఇట్లే కొనసాగుతుంది. ఆయన అధికారంలో లేకపోయినా కూడా పోరాడుతున్నాడు. అన్నను 30 సంవత్సరాలు నేను సీఎంగా చూస్తానంటున్నాడు, పిఎంగా చూస్తానంటున్నాడు. ఈరోజు రవిచంద్రారెడ్డి వెళ్ళిపోతే నీకేంటి సమస్య? నువ్వెందుకు వెళ్ళిపోయినావు? నువ్వెందుకు బాధపడ్డావు? నువ్వెందుకు భయపడినావు? పవన్ కళ్యాణ్ గారు సారీ, మీ కుటుంబ సభ్యులకు కూడా సారీ. నువ్వు మారవు, నీ బుద్ధి మారదు. కుక్కతోక వంకర అనే శ్రీరెడ్డి బుద్ధి వంకరా. చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దమ్మల గుడిసెల్లకు దూరడం. చంద్రబాబు నాయుడు నమ్మడము అని అంటే పులి నోట్లో తలకాయ పెట్టడమే అని కూడా చెప్పిన. జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకుంటే సొంత చిన్నాయనైనా గొడ్డలు తెచ్చి చేయొచ్చాడని ఎవరు అనుకోలేదే. నాకు షాల్వా కప్పాల్సింది పోయి, నన్ను పొగడాల్సింది పోయి, ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి. ఏంది మాటలు? జగన్ ఉన్నప్పుడు కనీసం పలావ్ అన్నా పెడతాన్నాడు. చంద్రబాబు నాయుడు వచ్చాడు, బిర్యానీ పెడతానన్నాడు,
నీకు ఆశ పలావ్ తిందామని చెప్పని రాష్ట్ర ప్రజానీకానికి కూడా పలావ్ అంటే మనల్ని పులావ్ అనుకుంటారు. నటించడం దేనికి వాడదే కదా. మన ప్రభుత్వంలో మరి ఎందుకు ప్రతి పథకము డోర్ డెలివరీ జరుగుతూ ఏంటి బాబన్న ఇంకోసారి అన్న డోర్ డెలివరీ జరుగుతూ డోర్ డెలివరీ అంటే ఏదైనా డోర్ డెలివరీ కావచ్చు. ఒక దళిత డ్రైవర్ని చంపైనా డోర్ డెలివరీ చేయొచ్చు, అది డోర్ డెలివరీనే కదా. అంటే కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పావయ్యా. మన మాజీ మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్ అసలు మీరు మార్కెట్లో నడుస్తుంటే ఉంటది. సింపుల్ గా చెప్పాలంటే బ్రహ్మానందానికి ఎక్కువ బుర్రలో పందికి తక్కువ అన్నట్టు ఉంటావురా. ఐటీ కంపెనీ గురించి అడిగారు, ఇన్ఫోసిస్ తీసుకొచ్చింది ఎవరు విశాఖపట్నానికి? నాకు అర్థం కాలేదు సార్. పానీపూరి బండోడిని, అదే విధంగా గోబీ వేసుకునేవాడిని, వండోడిని ఫ్రైడ్ రైస్ వేసుకునేవాడిని, అందరిని తీసుకోవచ్చు, అద్దె సూట్లు వేసి ఆడ కూర్చొని పెట్టి ఎంఓలు వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు చేసుకున్నాను. జుట్టు ఉంటే ముడేసుకోవచ్చు, జుట్టు లేకపోతే ముడేసుకునేది ఏమి ఉండదు. ఇదేంటైతే అరే నీ అబ్బా. కానీ నేనేం చెప్తానంటే 40 సంవత్సరాల తర్వాత మళ్ళా ఆయన కోటు ఒకటి అద్దె సూట్ ఒకటి తగిలిచ్చి ఇదే అమ్మంటి రాంబాబు ఏ విధంగా మహిళల్ని కించపరిచి మాట్లాడినాడు. ప్రజలారా ఒకసారి ఆలోచన చేయండి. ఫ్లాష్ బ్యాక్. మీకేం కావాలి చెప్పండి. అన్ని కావాలంటే చేస్తుందా లేదా చెప్పు నాకు. ఏంటి ఏ విధంగా ఆయన అసభ్యకరంగా మాట్లాడినాడు, ఏ విధంగా ఈ సంజనాలు సుకన్యాలతో మాట్లాడినాడు. అసలు గంట అరగంట అనేది వాళ్ళు ఎందుకన్నారో నాకు తెలియదు, కారణం ఏంటో నాకు తెలియదు. కారణం తెలియకుండా మొత్తం కావాలని ఎట్లా అంటారు? మరి వీటి మీద కేసులు కట్టొద్దా? మరి ఇప్పుడు నా మీద కేసు పెట్టినాడు, నేను కేసు పెట్టాలన్నా వద్దా అమ్మంటి రాంబాబు మీద? నేనేమన్నా అవినీతి చేసో, నేనేమన్నా అక్రమాలు చేసో లేదు. ఎర్రచందనం దోలో, లేదంటే ఇసుక దోలో, లేదంటే గంజాయి దోలో, లేదంటే డ్రగ్స్ దోలో, లేదంటే రేషన్ బియ్యాన్ని మనం అమ్ముకోను. నాకు అర్థం కాలేదు సార్. ఎర్రచందనం దోలో, లేదంటే ఇసుక దోలో, లేదంటే గంజాయి దోలో, లేదంటే డ్రగ్స్ దోలో, లేదంటే రేషన్ బియ్యాన్ని మనం అమ్ముకోను. నేను ఎక్కడైనా అవినీతి చేసి ఉంటే నిరూపించండి అని నేను గతంలో నుంచి ఎన్నిసార్లు చెప్పిన. కార్ వస్తుంది సార్. సార్ కార్లో ఎవరో లేడీస్ ఉన్నారు సార్. వీళ్ళు మన సంజనా సుకన్యాలు రాంబాబు అన్న కోసమో మాట్లాడే మాటలకు ముందు ఆయన కంప్లైంట్స్ ఏంటో ఒకసారి చూడండి. చూడాలని ఉందే. ఏపీ టోల్ గేట్ వద్ద అడ్డంగా దొరికిన సంజన సుకన్య రంగంలో అంబటి రాంబాబు.